హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహం ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతం కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన మీకు నచ్చిన మీరు నచ్చిన స్థిరాస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది 2 BHK. జాగ్రత్తగా వినండి. 2 BHK అండి. నార్త్ ఫేస్ అండి. 80 అడుగుల రోడ్ అండి. 2015 కన్స్ట్రక్షన్. చాలా బాగుంటుందండి. నెంబర్ 1 చూస్తూ ఉన్నారు కదా, ఏ విధమైన రిపేర్ లేదు. రెడీ టు మూవ్. ఏం లేదు, ఇల్లు కడుక్కొని పాలు పొందించుకోవచ్చండి. అంత బాగుంటుందండి. ప్లింత్ వచ్చేసి 950, టోటల్ వచ్చేసి 1150. కార్ పార్కింగ్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 48 గజాలండి. ఇక్కడ గజం వచ్చేసి 60,000 ఉందండి. 60,000 అన్నా లేదండి ఈ ఏరియాలో. 80 అడుగుల రోడ్ అండి ఇది. అందువల్ల బెస్ట్, చాలా బాగుంటుందండి. కార్ పార్కింగ్ ఉందండి. 2015 కన్స్ట్రక్షన్. కాస్ట్ వచ్చేసి 40 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. బ్యాంక్ లోన్ వస్తుందండి. బ్యాంక్ లోన్ వస్తుంది. యూడిఎస్ 48 గజాలండి. అందువల్ల లొకేషన్ కూడా బాగుంటుందండి. 80 అడుగుల రోడ్డు కాబట్టి చాలా బాగుంటుంది. ఎవరైతే ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఇల్లు కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అపార్ట్మెంట్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఏ విధమైన రిపేర్లు లేవండి. చాలా బాగుంటుంది. చాలా నెంబర్ 1 అన్నమాట. కబోర్డ్స్ అన్నీ చేసి ఉన్నాయండి. బెస్ట్ లొకేషను, బెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. ఎవరైతే ప్రశాంతమైన వాతావరణం, వాస్తు బాగుండాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటారో వాళ్ళకి ఇది మంచి సూటబుల్ హౌస్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అండి. నార్త్ ఫేస్ అండి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫ్లోరు నార్త్ ఫేస్ అండి. అపార్ట్మెంట్ అండి. CRDA నామ్స్ ప్రకారం కట్టారండి. చుట్టూ వెలుతురు వస్తుంది. గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది. బెస్ట్ కన్స్ట్రక్షను, బెస్ట్ లొకేషను, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎవరైతే ప్రశాంతమైన వాతావరణం కావాలనుకుంటారో వాళ్ళకి మంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్ ఏరియా అండి. వాష్రూము చాలా బాగుంటుందండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్.